ఇదే మనకి వివో T4 Pro 5G ఫోన్ అయితే బ్యాక్ సైడ్ మనకి 3x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు, IP69 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. అంటే వాటర్ రెసిస్టెంట్ ఈ ఫోన్ అయితే నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏమైతే కాదు. మరి డిస్ప్లే అయితే మనకి 3.77 ఇంచెస్ FHD ప్లస్ డిస్ప్లే ఇచ్చిళ్ళు. క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. మనకి డిస్ప్లే చూడనీకి అయితే బాగున్నది. మరి 10 బిట్ ప్యానల్ అయితే ఇచ్చిళ్ళు మనకి డిస్ప్లేలోనైతే మనకు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఉన్నది మన డిస్ప్లేలో అయితే. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చిళ్ళు మనకి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. ఇదైతే ఆన్ చేసుకోవాలి. మరి ఆన్ అయితే చేసుకుంటే మీకు అయితే కస్టమైజ్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. వీటిల్లో ఏదైనా పెట్టి మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్న ఆప్షన్ అయితే పెట్టి మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు వాల్ పేపర్స్ అయితే. ఇంకా లైవ్ వాల్ పేపర్స్ కూడా ఉన్నాయి మనకైతే. ఇట్లా స్క్రీన్ మీద నొక్కి పట్టుకుంటే కిందనైతే వాల్ పేపర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. దీంట్లో మనకి లైవ్ వాల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఆ లైవ్ వాల్ పేపర్స్ కూడా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇక్కడైతే ఉన్నాయి చూసిల్లో, ఇవన్నీ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. మరి చాలా ఉన్నాయి లైవ్ వాల్ పేపర్స్ అయితే. పెట్టుకుంటే మాత్రం ఇట్లా మొత్తం కదులుతాయి. ఇంకా లోపలనైతే మొత్తం రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే లైవ్ వాల్ పేపర్స్ ఎఫెక్ట్స్ అంటే. ఇంకా మనకి థీమ్స్ కూడా ఉన్నాయి. మరి కస్టమైజ్ థీమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చిన థీమ్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. ఈ థీమ్ అయితే కావాలనుకుంటే మీరు థీమ్ మీద క్లిక్ అయితే చేసి కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మీరైతే కస్టమైజ్ చేసుకొని చిన్ననైతే పెట్టుకుంటే ఇంకా సర్కిల్ టు సర్చ్ ఫీచర్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. ఇక్కడైతే మధ్యలో అయితే నొక్కి పడితే ఇట్లనైతే వస్తుంది. ఏది కావాలో మీకు అయితే అది సర్కిల్ చేసేస్తే మనకైతే సర్కిల్ టు సర్చ్ అయితే చేసి చూపిస్తుంది. మరి మీకు దాని ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది. దీంట్లో ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రొసెసర్ అయితే ఉన్నది. 12,40,000 అయితే వస్తుంది. మరి అంత చూసుకోవాలి అయితే డే టు డే లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకైతే ఫోన్ అయితే స్మూత్గా అయితే రన్ అవుతుంది. BGMI స్మూత్ ప్లస్ 60 FPS హ్యాండిల్ అయితే చేస్తుంది. స్మూత్ ప్లస్ 90 FPS హ్యాండిల్ చేస్తే బాగుంది, కానీ 60 FPS అయితే వస్తుంది. మరి ముందు అప్డేట్స్ అయితే ఇస్తారు కావచ్చు నాకు తెలిసిన అయితే ఫోన్కి అయితే. ఇంకా గేమింగ్ అసిస్టెంట్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. 4D వైబ్రేషన్ ఆన్ చేసుకుంటే మనకి సౌండ్స్ అయితే బాగా వినబడతాయి. మరి ఎనిమిస్ ఎక్కడి నుంచి వస్తారు అదంతా వినబడుతుంది. వాయిస్ చేంజర్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. ఇంకా ఇవైతే ఫింగర్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు అయితే యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ అయితే చేసుకోవచ్చు. మరి బైపాస్ ఛార్జింగ్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. ఇంకా డైరెక్ట్ మదర్ బోర్డ్కి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. బ్యాటరీ అయితే మనకి 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 192 grams అయితే ఉన్నది ఫోన్ వెయిట్ అయితే మనకి. 90 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది ఫోన్ అయితే. ఫోన్లోనైతే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మాస్ అయితే లేదు మనకి స్పీకర్స్లలోనైతే. స్పీకర్స్ క్వాలిటీ అయితే యావరేజ్ అయితే ఉన్నది. మరి మనకైతే స్పీకర్స్ క్వాలిటీ అయితే ఇంకా యాప్ స్పెషల్ వాల్యూమ్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లోనైతే మనమైతే వచ్చేసి ఇదైతే పెట్టుకుంటే మాత్రం మనమైతే యాప్కి అయితే మనమైతే సపరేట్గా అయితే వాల్యూమ్ అయితే తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీకైతే చూపిస్తా. ఏదైనా ఒక వీడియోని అయితే ప్లే అయితే చేసినాం కదా. ఇప్పుడైతే వాల్యూమ్స్లోకి వచ్చేసి కిందనైతే క్లిక్ చేస్తే మనం ఇప్పుడు యూట్యూబ్ సౌండ్ కావాలనుకుంటే యూట్యూబ్ సౌండ్ అయితే ఎక్కువ తక్కువనైతే పెట్టుకోవచ్చు. మీకు కావాలనుకున్న సౌండ్ ఎంత కావాలో మీకు అందరైతే మీరైతే సెట్ అయితే చేసుకోవచ్చు. లేదు నాకు BGM అయితే ఎక్కువ కావాలనుకుంటే మీరు BGM అయితే కూడా ఎక్కువ సౌండ్ అయితే పెట్టుకోవచ్చు. ఫన్ టచ్ ఓఎస్ 15 Android 15 మీద రన్ అవుతుంది ఫోన్ అయితే. 4 years Android అప్డేట్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. మనకి కస్టమైజేషన్స్ కూడా ఉన్నాయి ఈ ఫోన్లో అయితే మనకి. అంటే ఇప్పుడు మనకి క్లాక్ ఉన్నది కదా, క్లాక్ అయితే మీరైతే కస్టమైజ్ చేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు. మరి ఇందులోకి అయితే వచ్చేసి మనమైతే క్లాక్ని బోన్ అంటే టెక్స్ట్ చేంజ్ చేయాలనుకుంటే టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనమైతే కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ స్టైల్స్ కూడా 3 అయితే ఇచ్చిళ్ళు. దాంట్లో మీరైతే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎడ్జ్ లైటింగ్ కూడా ఉన్నది మనకి ఈ ఫోన్లోనైతే. ఎడ్జ్ లైటింగ్ ఆన్ చేసుకుంటే మనకి మెసేజ్ ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా ఎడ్జ్కి అయితే లైట్ అయితే వెలుగుతుంది. మరి ఫోన్స్ కావాలనుకుంటే ఫోన్స్ కూడా మీరైతే పెట్టుకోవచ్చు. మరి ఈ ఆప్షన్ అయితే ఇక్కడ కిందనైతే మనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకా వేరే యాప్స్ కూడా మీరైతే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మరి ఎడ్జ్ లైటింగ్ అయితే ఇంకా మనకి మ్యూజిక్ లైటింగ్ కూడా ఉన్నది. అంటే మ్యూజిక్ పెట్టినప్పుడు కూడా మనకైతే లైటింగ్ అయితే వస్తుంది. ఇట్లా ఎడ్జ్ లైటింగ్ మెసేజ్ వచ్చినప్పుడు ఎట్లా వస్తుందో ఇప్పుడు మ్యూజిక్ పెట్టినప్పుడు కూడా మనకైతే లైటింగ్ అయితే ఇట్లా వస్తుంది. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. మీకు ఇష్టం ఉన్నదైతే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ యాప్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది మన ఎడ్జ్ లైటింగ్ అయితే. ఇంకా డిస్ప్లే యానిమేషన్ ఎఫెక్ట్ ఉన్నది మనకి. అంటే యానిమేషన్ ఎట్లా కావాలో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా 4 యాప్స్ కావాలా, రోలా 5 యాప్స్ కావాలా అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకైతే చాలానే ఉన్నాయి. మనకి ఫింగర్ ప్రింట్ ఉన్నది యానిమేషను. ఇక కిందనైతే మనకి ఫేస్ ఐడి ఉన్నది. ఫేస్ ఇది కావాలనుకుంటే అది కూడా మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఛార్జింగ్ కూడా ఉన్నది. ఛార్జింగ్ కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మనమైతే. చాలానే ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. మీరైతే ఇన్ని ఆప్షన్స్ అయితే మీరు కస్టమైజ్ అయితే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మరి ఇంకా ప్రైవేట్ స్క్రీన్ రికార్డర్ అయితే ఉన్నది. అంటే ఇది ఆన్ చేసుకుంటే మనకి ప్రైవేట్ ప్రొటెక్షన్ అని ఒకటి అయితే ఉంటుంది. అదైతే ఆన్ చేసుకుంటే మనకి ఏదైనా ఫోన్‌పేలో ఇప్పుడు మనమైతే పిన్ అయితే కొడతాం కదా. పిన్ అయితే రికార్డ్ అయితే కాదు మనకి. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే అవైతే రికార్డ్ అయితే చేయదు. మరి మన స్క్రీన్ రికార్డర్ అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తది. మరి ఏమన్నా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తే నెక్స్ట్ అయితే మనకి యాప్ క్లోనర్ ఫీచర్ అయితే ఉన్నాయి. అంటే 2 అమెజాన్‌లు, 2 ఫేస్‌బుక్‌లు, 2 లింక్డ్ఇన్‌లు, నెట్‌ఫ్లిక్స్, స్నాప్‌చాట్ అట్లా మీరైతే 2 వాడాలంటే వాడుకోవచ్చు. మరి మీ ఇష్టం ఇంగ.
ఇంకా కిందనైతే యాప్ లాక్ ఉన్నది. ఐడ్ యాప్స్, ప్రైవేట్ అండ్ ప్రైవేట్ సెక్యూరిటీ అంటే మనం ప్రైవేట్‌లో దాచిపెట్టుకోవాలనుకుంటే అది కూడా ఉన్నది మనకి. అన్‌లాక్ టు పవర్ ఆఫ్ అంటే ఇది ఆన్ చేసుకుంటే మనకైతే ఫోన్ అయితే పవర్ ఆఫ్ కావాలనుకుంటే మీరైతే పాస్వర్డ్ అయితే కొట్టాలి మరి. పాస్వర్డ్ కొట్టకుంటే మాత్రం ఫోన్ అయితే పవర్ ఆఫ్ అయితే కాదు. ఇప్పుడు చూడండి మరి మీకైతే చూపిస్తా మరి. ఇప్పుడైతే మనమైతే పవర్ ఆఫ్ అవుతుంది. ఫస్ట్ అయితే పాస్వర్డ్ అయితే అడుగుతుంది మరి. మనం పాస్వర్డ్ కొడితేనే మనకైతే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే అవుతుంది మరి. ఫోన్ మీద అయితే ప్రీ అప్డేట్ గ్లాస్ అయితే ఇచ్చిళ్ళు. పౌచ్ చేస్తే ఫోన్ లుక్స్ అయితే ఇట్లా ఉన్నాయి మరి. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇచ్చిళ్ళు మనకి ఫోన్లో అయితే.